హలో సినీఫైల్స్, వెల్కమ్ టు ఫిల్మీ టూరిస్ట్. ఈ వీడియోలో ఆగస్టు 2026 లో రిలీజ్ కాబోతున్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. జూలై లాగానే ఆగస్టులో కూడా చాలా ఇంట్రెస్టింగ్ లైనప్స్ రెడీగా ఉన్నాయి. క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్, యాక్షన్ ఫిల్మ్స్, పీరియడ్ డ్రామాస్, స్కైఫై ఫిల్మ్స్, కామెడీ ఫిల్మ్స్ అండ్ హాలీవుడ్ మూవీస్ కలిపి ఆల్మోస్ట్ ప్రతి వీక్ లో ఎక్సైటింగ్ రిలీజెస్ ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆగస్టు 7th కి రిలీజ్ అవ్వబోయే మూవీస్ లిస్ట్. వరుణ్ తేజ్ గారు హీరోగా, రితికా నాయక్ హీరోయిన్ గా అండ్ సత్య గారు కీ రోల్ లో నటించిన హర్రర్ కామెడీ ఫిలిం కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు అండ్ వరుణ్ తేజ్ గారు ఫస్ట్ టైం ఇలాంటి జోనరా ట్రై చేస్తున్నారు. కొరియన్ కనకరాజు ఈ ఆగస్టు 7th రిలీజ్ అవ్వబోతుంది. తర్వాత లోకేష్ కనగరాజ్ గారి యాక్షన్ డ్రామా ఫిలిం డీసీ. ఖైదీ, విక్రమ్, లియో లాంటి హై ఇంటెన్సిటీ యాక్షన్ ఫిల్మ్స్ తో తన ఓన్ సినిమాటిక్ స్టైల్లో ఎల్సీయూని క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్ గారు డీసీ మూవీతో ఫస్ట్ టైం మెయిన్ లీడ్ గా రాబోతున్నారు. అండ్ వామిక గారు హీరోయిన్ గా నటించారు. డీసీలో డి అంటే దేవదాస్, సి అంటే చంద్ర. ఇది హీరో హీరోయిన్ క్యారెక్టర్ నేమ్స్ లో ఫస్ట్ లెటర్స్ తో పెట్టిన టైటిల్. మూవీ గురించి చెప్పాలంటే డీసీ ఒక గ్రిటీ, వైలెంట్ వరల్డ్ లో జరిగే లవ్, రివెంజ్ అండ్ సర్వైవల్ సాగా. కమింగ్ టు ద రిలీజ్ డేట్, డీసీ ఈ ఆగస్టు 7th థియేటర్స్ లోకి రాబోతుంది. నెక్స్ట్, బయోగ్రాఫికల్ డ్రామా ఫిలిం జీడిఎన్. లెజెండరీ ఇండియన్ ఇన్వెంటర్ జీడి నాయుడు గారి బయోపిక్. రాకెటరీ ద నంబి ఎఫెక్ట్ మూవీ తర్వాత మళ్ళీ ఇంకొక హిస్టారికల్ పర్సనాలిటీ రోల్లో మాధవన్ గారు కనిపించబోతున్నారు. జీడిఎన్ గోపాలస్వామి దొరైస్వామి నాయుడు గారు ఒక ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మ్యాన్ అండ్ ఫిలాంథ్రపిస్ట్. సినిమాలో కేవలం జీడిఎన్ గారి సక్సెస్ జర్నీ మాత్రమే కాకుండా ప్రీ ఇండిపెండెన్స్ టైంలో ఆయన మీద జరిగిన పోలీస్ రైడ్స్, ఫ్యాబ్రికేటెడ్ ట్యాక్స్ ఎవేషన్ ఎలిగేషన్స్, ఇలా ఆయన జీవితంలో ఎదుర్కొన్న అనేక సవాల్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే మన టెక్స్ట్ బుక్స్ లో వినని ఒక ఇండియన్ జీనియస్ స్టోరీని పాన్ ఇండియా స్కేల్లో ప్రజెంట్ చేయబోతున్నారు. మాధవన్ గారు అయితే ఈ సినిమా కోసం కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. మూవీలో సత్యరాజ్ గారు, ప్రియమణి గారు, జయరామ్ గారు, దూషారా విజయన్ గారు కూడా కీ రోల్స్ ప్లే చేశారు. జీడిఎన్ మూవీ ఈ ఆగస్టు 7th విడుదల కాబోతుంది. నెక్స్ట్, పీరియడ్ క్రైమ్ డ్రామా కేజేక్యూ, కింగ్, జాకీ, క్వీన్. దసరా గర్ల్ ఫ్రెండ్ మూవీస్ ఫేమ్ దీక్షిత్ శెట్టి గారు, డెబ్యూటెంట్ శశి ఓదెల గారు అండ్ హీరోయిన్ యుక్తి తెరేజా గారు లీడ్స్ గా నటించిన మూవీ. 90s అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో కింగ్, జాకీ, క్వీన్ అనే ముగ్గురు సిటీని కంట్రోల్ చేయడానికి ట్రై చేసే క్రక్స్ తో స్టోరీ ఉంటుంది. యాక్చువల్ గా మూవీ డైరెక్టర్ కేకే కిరణ్ కుమార్ గారు మూవీ కంప్లీట్ అవ్వక ముందే చనిపోయారు అండ్ టీమ్ ఆయనకి ఒక ఎమోషనల్ ట్రిబ్యూట్ గా ఈ మూవీని కంప్లీట్ చేశారు. కేజేక్యూ ఈ ఆగస్టు 7th రిలీజ్ కాబోతుంది. తర్వాత విక్రమ్ సహిదేవ్ గారు, సంధ్యా వశిష్ఠ గారు అండ్ తారక్ పొన్నప్ప గారు మెయిన్ లీడ్స్ గా చేసిన అనకాపల్లి మూవీ ఆగస్టు 7th రిలీజ్ అవ్వబోతుంది. హిమాంష్ కోహ్లీ గారు లీడ్ గా చేసిన ఇన్స్పైరింగ్ హిందీ డ్రామా ఫిలిం ఆర్యభట్ కా జీరో ఈ ఆగస్టు 7th రిలీజ్ కాబోతుంది. సేమ్ డే ఆగస్టు 7th అమెరికన్ కామెడీ ఫిలిం సూపర్ ట్రూపర్స్ 3 కూడా రిలీజ్ అవ్వబోతుంది. కమింగ్ టు ఆగస్ట్ 9th మహేష్ అన్న పుట్టినరోజు. సో ఫ్యాన్స్ కి ఈ రోజు పెద్ద ట్రీట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎస్ఎస్ రాజమౌళి గారు వారణాసి నుంచి ఒక మేజర్ ప్రమోషనల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఈ ఆగస్టు 9th కి దూకుడు మూవీని కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఆగస్టు 9th కి దూకుడుతో పాటు పోకిరి కూడా రీ రిలీజ్ అవ్వాల్సింది. కానీ మేకర్స్ పోకిరి 4K రిలీజ్ ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అలాగే శంభో శివశంభో మూవీ ఈ ఆగస్టు 1st రీ రిలీజ్ అవుతుంది. ఈ ఆగస్ట్ 14th అండ్ 15th రిలీజ్ కాబోయే మూవీస్ లిస్ట్. ముందుగా సూర్య గారు, మమతా బైజు గారు లీడ్స్ గా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ఫిలిం విశ్వనాథ్ అండ్ సన్స్. లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి గారు డైరెక్ట్ చేస్తున్న సినిమా అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ కాబట్టి తెలుగు అండ్ తమిళ ఆడియన్స్ లో కూడా మంచి హైప్ క్రియేట్ అయింది. ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్షిప్స్, యాక్షన్ ఇలా అన్నిటినీ బ్యాలెన్స్ చేసి కంప్లీట్ ఎంటర్టైనర్ గా మేకర్స్ ఈ మూవీని తీసుకొస్తున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ ఈ ఆగస్ట్ 14th థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతుంది. నెక్స్ట్, అమెరికన్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ ఫిలిం ద ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్. అన్ఎక్స్పెక్టెడ్ మిస్టీరియస్ కాస్మిక్ ఈవెంట్ వల్ల ఒక ఫ్యామిలీ అండ్ వాళ్ళు ఉండే ఓక్ స్ట్రీట్ నైబర్హుడ్ మొత్తం భయంకరమైన ప్రీ హిస్టారిక్ క్రీచర్స్ ఉన్న లొకేషన్ కి ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు వాళ్ళు అక్కడ ఎలా సర్వైవ్ అవుతారు అనేదే మూవీ. ద ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఆగస్ట్ 14th రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్, విశాల్ గారి యాక్షన్ డ్రామా ఫిలిం మొకుటం. అంజలి గారు అండ్ దూషారా విజయన్ గారు ఫీమేల్ లీడ్స్ గా నటించారు అండ్ జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ ఇచ్చారు. విశాల్ గారు ఈ మూవీతో డైరెక్టోరియల్ డెబ్యూ ఇవ్వబోతున్నారు. యాక్చువల్ గా ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పుడు ఈ సినిమా డైరెక్టర్ రవి ఆర్సు గారు, కానీ ప్రొడక్షన్ మధ్యలో ఆయన తప్పుకున్నప్పుడు విశాల్ గారి డైరెక్షన్ బాధ్యతలు తీసుకున్నారు. కమింగ్ టు ద రిలీజ్ డేట్, మకుటం ఈ ఆగస్ట్ 14th రిలీజ్ అవుతుంది. తర్వాత నయనతార గారు అండ్ కవిన్ గారి రొమాంటిక్ డ్రామా ఫిలిం హాయ్ ఈ ఆగస్ట్ 14th రిలీజ్ అవ్వబోతుంది. నెక్స్ట్, ఫిల్మ్ మేకర్ ఎంఎస్ రాజ్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అండ్ ఆయన డైరెక్షన్ లో రాబోతున్న మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ అగద. కామాక్షి భాస్కర్ల గారు, శ్రవణ్ రెడ్డి గారు లీడ్స్ గా నటించారు. ఉల్కా గుప్తా గారు అండ్ జోవిక విజయ్ కుమార్ గారు కీ రోల్స్ ప్లే చేశారు. మైథాలజీ, మిస్టరీ మరియు సస్పెన్స్ ని బ్లెండ్ చేసిన అగద తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ హిందీ లాంగ్వేజెస్ లో ఈ ఆగస్ట్ 14th విడుదల కాబోతుంది.
పల్లా బురుసు బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి గారు మరియు మురళీధర్ గౌడ్ గారి కాంబినేషన్ లో వస్తున్న రూరల్ కామెడీ డ్రామా ఫిలిం. అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ ఎపిక్ స్టూడియోస్ ప్రొడక్షన్ లో ఉదయ్ చౌహాన్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు. పల్లా బురుసు ఈ ఆగస్ట్ 14th రిలీజ్ అవుతుంది. తర్వాత సన్నీ డియోల్ గారు, ప్రీతి జింతా గారు మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేసిన హిందీ పీరియడ్ డ్రామా ఫిలిం బట్వారా 1947 మూవీ ఈ ఆగస్ట్ 14th రిలీజ్ అవ్వబోతుంది. ఇమ్రాన్ హష్మి గారు హీరోగా 2007 లో ఆవారా పన్ అనే మూవీ రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిన తర్వాత మెల్లగా కల్ట్ స్టేటస్ సంపాదించుకుంది. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ గా ఆవారా పన్ 2 రాబోతుంది. ఇమ్రాన్ హష్మి గారు మెయిన్ లీడ్ అండ్ దిశా పటాని గారు హీరోయిన్. మూవీ ఆగస్ట్ 14th రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ వాసవి గణేశన్ అండ్ అంశ్ లీడ్స్ గా నటించిన యూత్ సెంట్రిక్ రొమాంటిక్ డ్రామా హుషార్ పిట్టలు ఈ ఆగస్ట్ 15th రిలీజ్ అవుతుంది. ఆగస్ట్ 20th అండ్ 21st రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ లిస్ట్. ముందుగా దుల్కర్ సల్మాన్ గారు, సంయుక్త విశ్వనాథన్ గారు అండ్ కాయాడు లోహర్ గారు లీడ్స్ గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం ఐ యామ్ గేమ్ ఈ ఆగస్ట్ 20th రిలీజ్ అవ్వబోతుంది. తర్వాత రవితేజ గారు, ప్రియా భవానీ శంకర్ గారు లీడ్స్ గా నటించిన మూవీ ఇరుముడి. రొటీన్ మాస్ మూవీస్ కాకుండా రవితేజ గారు ఈసారి డిఫరెంట్ గా వస్తున్నారు. ఈ సినిమా అయ్యప్ప స్వామి మాల, ఇరుముడి ప్రత్యేకత, అలాగే తండ్రి కూతురు చుట్టూ తిరిగే ఒక ఎమోషనల్ అండ్ డివోషనల్ స్టోరీ. ఫ్యాన్స్ అయితే రవితేజ గారు ఖచ్చితంగా ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ గ్లిమ్స్ అండ్ ఇరుముడి కట్టుపాటికి ఆడియన్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇరుముడి ఈ ఆగస్ట్ 21న థియేటర్స్ లో విడుదల కాబోతుంది. నెక్స్ట్ ఈ 2026 లో వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీస్ అండ్ నాని అన్న అండ్ శ్రీకాంత్ ఓదెల గారి కొలాబరేషన్ లో రాబోతున్న సెకండ్ ఫిలిం ద పారడైజ్. కాయాడు లోహర్ గారు ఫీమేల్ లీడ్ గా చేశారు అండ్ మోహన్ బాబు గారు షికంజా మాలిక్ అనే పవర్ఫుల్ విలన్ గా నటించారు. అలాగే రాఘవ్ జుయాల్ గారు అండ్ సంపూర్ణేష్ బాబు గారు కూడా మూవీలో కీ రోల్స్ ప్లే చేశారు. చెప్పాలంటే సినిమా ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాని షేక్ చేసింది. అండ్ అనిరుద్ గారి మ్యూజిక్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా నాని అన్న మేక్ ఓవర్, డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని వరుసగా హైప్ పెంచుకుంటూ వచ్చాయి. ద పారడైజ్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ అండ్ స్పానిష్ లాంగ్వేజెస్ లో ఈ ఆగస్ట్ 21st గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వల్ల మూవీ సెప్టెంబర్ కి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ కూడా ఉందనే టాక్ నడుస్తుంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. డిలేస్ ఏమీ లేకపోతే అనుకున్నట్టుగానే ఆగస్ట్ 21st పారడైజ్ వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. తర్వాత ఇన్సైడియస్ ఫ్రాంచైజ్ నుంచి 6th ఇన్స్టాల్మెంట్ ఫిలిం ఇన్సైడియస్ అవుట్ ఆఫ్ ద ఫర్దర్. ఈ సూపర్ న్యాచురల్ హర్రర్ ఫిలిం ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కూడా ఈ ఆగస్ట్ 21st కి రిలీజ్ కాబోతుంది. అలాగే అమెరికన్ రొమాంటిక్ కామెడీ ఫిలిం వన్ నైట్ ఓన్లీ ఆగస్ట్ 21st రిలీజ్ అవ్వబోతుంది. అమెరికన్ హర్రర్ థ్రిల్లర్ ఫిలిం ఇట్ ఎండ్స్ కూడా ఆగస్ట్ 21st కి రిలీజ్ కాబోతుంది. సేమ్ డే ఆగస్ట్ 21st హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం మ్యూటినీ రిలీజ్ అవుతుంది. కిడ్స్ అండ్ యానిమేషన్ లవర్స్ కోసం ఆగస్ట్ 21st పా పెట్రోల్ ద డైనో మూవీ అనే కెనేడియన్ ఫిలిం రిలీజ్ అవుతుంది. ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఆగస్ట్ 26th కి రిలీజ్ కాబోయే మూవీస్ లిస్ట్. రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతు మోహన్ దాస్ గారి డైరెక్షన్ లో వస్తున్న పీరియడ్ గ్యాంగ్స్టర్ ఫిలిం టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. ఇంట్రెస్టింగ్లీ యష్ గారు టాక్సిక్ లో డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు, రాయా అండ్ రూమి. అలాగే నయనతార గారు, కియారా అద్వానీ గారు, రుక్మిణి వసంత్ గారు, హుమా కురేషి గారు, తారా సుతారియా గారు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. కేజీఎఫ్ మూవీస్ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఇండియా వైడ్ టాక్సిక్ కి బజ్ అయితే ఎక్కువగా ఉంది. టాక్సిక్ ఈ ఆగస్ట్ 26th కి కన్నడ, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం లాంగ్వేజెస్ లో వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. హర్షవర్ధన్ రాణే గారి హిందీ రొమాంటిక్ యాక్షన్ డ్రామా మూవీ సిలా కూడా ఆగస్ట్ 26th కి రిలీజ్ కాబోతుంది. లాస్ట్ గా ఈ ఆగస్ట్ మంత్ ఎండ్ రిలీజ్ అవ్వబోయే మూవీస్ లిస్ట్. ముందుగా శర్వానంద్ గారి పీరియడ్ యాక్షన్ డ్రామా ఫిలిం భోగి. అనుపమ పరమేశ్వరన్ గారు, డింపుల్ హయాతి గారు ఫీమేల్ లీడ్స్ గా నటించారు. సంపత్ నంది గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ 1960s తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఫిక్షనల్ విలేజ్ లో జరిగే స్టోరీ. భోగి ఆగస్ట్ 28th రిలీజ్ అవ్వబోతుంది. నెక్స్ట్ చావా ఫేమ్ డైరెక్టర్ లక్ష్మణ్ గారు మ్యాడాక్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ లో తీసిన బయోగ్రఫికల్ డ్రామా ఫిలిం ఈత. శ్రద్ధ కపూర్ గారు మెయిన్ లీడ్. సినిమాలో శ్రద్ధ గారు మహారాష్ట్రస్ మోస్ట్ సెలబ్రేటెడ్ మరాఠీ తమాషా ఆర్టిస్ట్ మరియు లవణి ఫోక్ పర్ఫార్మర్ వితాబాయి గారు రోల్ ప్లే చేశారు. ఒక ఆర్టిస్ట్ లైఫ్ లో వచ్చిన ఛాలెంజెస్, సక్సెస్ జర్నీ, తను పడ్డ కష్టాలు, సాక్రిఫైసెస్ అన్ని ఎమోషనల్ గా ఈ సినిమాతో చూపించబోతున్నారు. ఈత ఆగస్ట్ 28th రిలీజ్ అవ్వబోతుంది. తర్వాత అర్షద్ వర్సి గారి ఫస్ట్ ఎవర్ డబుల్ రోల్ డార్క్ కామెడీ హిందీ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం జీవన్ బీమా యోజన. మూవీ ఆగస్ట్ 28th కి రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ కోస్లాకా గోస్లా 2 2006 లో రిలీజ్ అయిన హిందీ కల్ట్ కామెడీ డ్రామాకి సీక్వెల్. ఆల్మోస్ట్ 2 decades తర్వాత వస్తున్న ఈ మూవీ కూడా ఆగస్ట్ 28th రిలీజ్ అవ్వబోతుంది. లాస్ట్ గా హాలీవుడ్ పోస్ట్ అపోకలిప్టిక్ స్కైఫై ఫిలిం ద డాగ్ స్టార్స్. ఒక డెడ్లీ వైరస్ తర్వాత ప్రపంచం ఎలా మారిపోయింది అండ్ సర్వైవ్ అయిన వాళ్ళకి ఎదురైన ఛాలెంజెస్ ఏంటి అనే కాన్సెప్ట్ తో రాబోతున్న మూవీ ద డాగ్ స్టార్స్ ఆగస్ట్ 28th రిలీజ్ కాబోతుంది.
సో మూవీ లవర్స్, ఇవి ఈ ఆగస్ట్ లో రిలీజ్ కాబోతున్న మూవీస్ లిస్ట్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ ఫిల్మీ టూరిస్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.